సరే ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు, విదేశాలకి పారిపోతున్నారు, ఇంకా విదేశాలకు జంప్ అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందంటారా? నేను దాదాపు వారం రోజుల నుంచి నాకు ఈ ఐడియా వచ్చింది మాట్లాడుతున్నానండి. నేను ఎందుకంటే ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఈ వారంలో 3 సార్లు బ్రేక్ తీసుకున్నాడు ప్రచారంలో. అతను ఒక్కడే ప్రచారం చేస్తున్నాడు, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఆత్మలు కానీ ప్రేతాత్మలు కానీ దొండిపాడు బ్యాచ్ కానీ జే గ్యాంగ్ కానీ ఎవడో వచ్చి అతను గత ఎన్నికలప్పుడు 300 మంది చేశారు అతని తరపుని. అలాగే వాళ్ళ అమ్మగారు చెల్లి అందరూ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కూడా, ఇతను ఒక్కడే చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు ఇంకా ఎక్కువ చేయాలా? చంద్రబాబు గారు చూడండి, రోజు 3 సభల్లో పాల్గొంటున్నాడు. ఈయన కూడా అలాగే 3-4 గంటలు పాల్గొని ఇంకా కష్టపడి చేయాలి. గెలిచి హోప్ ఉంటే ట్రై చేస్తారు. ఇంకెలాగా పోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు, వదిలేసి దుకాణం సర్దుకుంటానికి చూస్తారు. ఏం చేయాలి, ఓడిపోతే పరిస్థితి ఏంటి లెక్కేసుకుంటారు. ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. సిబిఐ ఈడీ విచారణలో 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అది మళ్ళీ మొన్న జడ్జి గారు వాళ్ళు సెలవులు పెట్టి వచ్చి మళ్ళీ మొదటికి వచ్చింది అనుకో, రెడ్డి వచ్చి మొదలాడు అన్నట్టుగా. అది కాకుండా బాబాయ్ మర్డర్ కేసు ఒకటి ఉంది. ఆ తమ్ముడు అవినాష్ రెడ్డి అక్యూజ్డ్ 8 అయినా ఇక్కడ కుంభం దాకా వచ్చి ఆగింది. మరి రేపు మా పిల్లల్ని పిలుస్తారు, మీకు ఎవరు చెప్పారు గొడ్లని, నువ్వు గొడ్లు ఇచ్చిన దగ్గర అన్నావు కదా, ఇలాంటి విచారణ పిలిచారనుకోండి, అది కొంచెం తలకైపోతుంది. ఏమీ కాకుండా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు ఇంత దోపిడీ, అవినీతి, అక్రమాలు, రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన, కోటాదేశాల బేఖాతరు, ఇలాంటి లెక్కేసుకుంటే అతను 2 జన్మలు సరిపడగా జైల్లో ఉన్నారు. అంత పెద్ద అన్ని నేరాలు ఉన్నాయి. అతనే కాకుండా అతను జేగాంగ్ అంతా. ఇలాంటి పరిస్థితుల్లో మరి అతను ఇవన్నీ లెక్క మాట్లాడుకుంటారు కదా, మనం రేపొద్దున అధికారం పోతే ఏంటి పరిస్థితి. అప్పుడు మనం దొబ్బేసిన డబ్బులన్నీ ఒక చోట చేర్చంటారు బాబు, మన చేతిలో పోర్ట్లు ఉన్నాయి కదా, షిప్పుల్లో తరలించేయండి, బియ్యం సప్లై కింద ఏదో అవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా, ఆవిడ పట్టించుకుని ఉండదు. ఏదో ఎక్కడో చోట చేర్చేసుకుంటారు. అక్కడ ఏదో ద్వీపం కొనేసుకుంటారు, ఐలాండ్లో అమ్మకానికి ఉంటాయి. అది కొనేసుకుని ఇతను గ్యాంగ్ అంతా చేరిపోతారు. డబ్బులు ఎవరు ఇతను కొంత పట్టుకెళ్తాడో వాళ్ళు దొబ్బేసిన డబ్బులు వాళ్ళు వచ్చేస్తారు. అందరు కలిపి కొత్త దేశం పెట్టుకుంటారు. కొత్త షాప్ పెట్టుకున్నాడు రా అన్నట్టుగా అనమాట. కొత్త దేశం పెట్టుకుని అయోమయం అని పెట్టుకుంటారు దాని పేరు. ఈ అయోమయం కదా, ఎవడ బుర్ర బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడండి, ఇంత మ్యాండేట్ ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు చక్కగా పరిపాలించుకుని ప్రజల మన్నన పొంది ప్రజల చేత శభాష్ అనిపించుకుంటాం మానేసి, ఇదేడ్రా బాబు వీడు మన కొంపలు కొల్లగొట్టేస్తే, వీరప్పని కూడా చాలా నయ్యం కదా, అడవిలోకి వెళ్ళి గంధపు చెట్లును ఏనుగు దంతాలు కొట్టాడు. వీడి అన్ని మనుషులు మొత్తం ఆస్తులు పాస్తులు ఇళ్ళు కొండలు గుట్టలు మట్టి మశానం మొత్తం ఆరోగ్యం కూడా గొడవ చేసాడు. నాణ్యత లేని మద్యం ఏంటి అన్యాయం. ఏ కేసు తీసుకున్నా ఇందులోనూ కూడా అతను బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఏ కేసు లేకుండానే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా రూపాయి అవినీతి లేకుండా 53 రోజుల పాటు లోపల ఉన్నాడే. మరి ఈ ఎన్నాళ్ళు ఉండాలి, నేను అంచుకుని 2 జన్మలు సరిపడగా లోపల ఉండాలని చెప్తున్నాను. అవునా కదా. ఇప్పుడు 17A కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చేయడు కాబట్టి అన్నీ అనుకుంటాం లేదు. 17A కూడా పెండింగ్ లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా ఎత్తుకెళ్ళిపోతారు అతను. జూన్ 4వ తారీఖు మధ్యాహ్నం అరెస్ట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా జంప్. ఇతనికి ఆల్రెడీ కేసులు ఏమి ఉన్నాయి కదా, మరి ఎలా జంప్ అవుతాడు అని అడుగుతారు మీరు ఎలాగా కేసులు ఉన్నాయి కదా ఎలా జంప్ అవుతాడు అంటే, వీళ్ళ దగ్గర డబ్బులు తినేసిన వాళ్ళు సాయం చేస్తారు పైన ఉన్న వాళ్ళు. ఇప్పుడు తెచ్చిన అప్పులు తెచ్చిన లక్షల కోట్లు సగం వాళ్ళు కొట్టేసి ఉంటారు కదా, సగం 3/4. ఆ విశ్వాసానికి ఏం చేస్తారంటే నువ్వు జాగ్రత్త తప్పించుకోరు. ఇప్పుడు దొంగలు ఎంతమంది పోలేదు, విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు 300 మంది, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు అందరూ పోయారు కదా. అలాగే ఇతను పోతాడు, వాళ్ళని రప్పించలేకపోతున్నారు కదా, అలాగే ఇతను అక్కడ ఉండిపోతాడు, ఇంకో దేశం కూడా వేసుకుంటాడు. నిత్యానం వెళ్ళిపోయి పెట్టుకోలేదా, ఓ దీపం పెట్టేసుకున్నాడు, ఒక దుకాణం పెట్టేసుకున్నాడు కదా, కొత్త కరెన్సీ రకరకాల రాజ్యాంగం ఇవన్నీ చేసేసుకున్నాడు కదా, అలాగే ఇతను పెట్టేసుకుంటాడు. ఇతను లైక్ మైండెడ్ అందరూ కూడా పోతారు అక్కడికి.
ఇప్పుడు వీళ్ళు బానిసలు ఉన్నారు కదా, మా జగన్ అన్న అన్ని వాళ్ళందరూ తీసిపోతారు, రాళ్ల పని మట్టి పని చేయించేస్తారు వాళ్ళ చేత. అవన్నీ కట్టాలంటే మా కార్మికులు అవసరం కదా. మొత్తం ఖాళీ అయిపోద్ది. ఈ పైశాచికం ఈ సైకో బ్యాచ్ అంతా పోతారు, గొడవ వెళ్ళిపోద్ది ఆంధ్రప్రదేశ్కి. వెళ్ళిపోనే వాళ్ళే ఇక్కడ నుంచి ఏం పీకుతారు, వెళ్ళిపోనిస్తేనే బెటర్ నా ఉద్దేశం అయితే. వెళ్ళిపోనే వాళ్ళే. మిగతా వాళ్ళు మాత్రం పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. ఇతను వెళ్ళిపోనిచ్చి మిగతా వాళ్ళని ఆపి వాళ్ళకి శిక్ష చేయాలి. ఇంకెప్పుడు ఎవడో కూడా ఎవరన్నా ఇలాంటి అవకతవక పనులు చెప్పినా చేయకుండా ఉండాలంటే. అది నిన్న మొన్న వారం రోజులు చెప్తున్నాను. అది ఇవాళ చెల్లి చెప్పింది. ఏదైనా శంకులో పోతేనే తీర్థం అవుతుంది. మళ్ళీ చెప్తే కంటే వాళ్ళు చెప్తేనే జనాల్లో బాగా, ఇంట్లో వాళ్ళు చెప్తే బాగా ప్రజల్లోకి వెళ్తారు. గ్యారంటీగా వాళ్ళ ఇంట్లో పని మనిషి ఇంట్లో పని మనిషి ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏదైనా డ్రైవర్ దగ్గర నుంచి హౌస్ మేట్ల దగ్గర నుంచి లీక్ అవుతుంది. ఏంటో ఏం చేస్తున్నారే అని ఫోన్ చేసింది అనుకో, ఏమోనమ్మా అందరూ ఫైల్స్ గిల్స్ సర్దుకుంటున్నారమ్మా, బట్టలు గట్ల సర్దుకుంటున్నారు, నేను కాఫీ పట్టుకెళ్తాం వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, వెళ్ళిపోతాం చూస్తున్నారమ్మా అని చెప్తుంది. తెలిసిపోద్ది కదా. మీకు అమ్మలక్కలు ఏం చెప్తారు, ఆ అపార్ట్మెంట్లో పని చేస్తూ ఉంటారు, జాయిగా కెలిగితే వాళ్ళ ఇంటికి ఎవడో రోజు వచ్చి వెళ్తాడమ్మా అని చెప్తుంది. అలాగే పుకార్లైనా నిజమైన అలాగే బయటకు వస్తాయి. లేదా వాళ్ళ ఇంట్లో రోజు దెబ్బడుకుంటారమ్మా, మూడు పిల్లలు ఇద్దరు పైకి బాగా నవ్వుతూ ఉంటారు కదా, రోజు కొట్టుకుని వస్తారు అని చెప్తుంది. బయటికి ఆ మ్యాటర్ ఎలా వస్తుంది బయటికి, ఇంట్లో పని మనుషుల ద్వారా. ఇప్పుడు కారులో కూడా డ్రైవర్ ఉంటాడు, కారులో మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీకు ఇది వరకు న్యూస్ విలేకరులు రాసేవారు పేపర్లో, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు, ఫోన్లో రికార్డులు లేనప్పుడు వాడు వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి. ఆ డ్రైవర్లు పట్టుకుంటే వాళ్ళు కొంత లీక్ ఇస్తారు, వాళ్ళకి ఎంతో కొంత పొట్టలు ఇచ్చేవారు. అలా లీక్లు వస్తాయి అన్నమాట. ఇలాగా మొత్తం మీద అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే ఇతను ఇక్కడ ఉండలేడు, ఎందుకంటే అలాంటి దుర్మార్గాలు చేశారు వీళ్ళు. నేను అందుకని ఏం చెప్తున్నానంటే, ఓరు బాబు మీరు ఎమ్మెల్యే పోటీ చేసేవాళ్ళు, ఎంపీ పోటీ చేసేవాళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టకండి బాబు, దండగా మీకు గోదట్లో పడేసినట్టు డబ్బులు అయ్యి. నువ్వు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు, దండం పెట్టుకుని రూపాయి వేస్తారు మీరు, అలా చేసినట్టే వాళ్ళు రూపాయి ఖర్చు పెడతారు, రూపాయి దండగా. కాబట్టి ఎవరితో గొడవ పెట్టుకోవద్దని చెప్తున్నారు. కార్యకర్తలు వాళ్ళు కూడా గొడవ పెట్టుకుంటారు కదా, రోజు తెల్లారులు ఎక్కితే మొఖమొఖాలు చూసుకోవాలి. వాళ్ళతో తగులు ఎందుకు, దెబ్బలాట్లు ఎందుకు? రేపు పొద్దున అధికారం మారిందని వాళ్ళు కొట్టరా, ఎగిరెగిరి దంతారు, ఎగరేసి కొడతారు, అవునా కదా. ఆ గొడవలు ఎందుకు మీకు? మీ పని, మీ అభిమానం ఉన్నట్టు కొట్టేసుకోండి, మీ అభిమానం ఉంటే అభిమానం ఓటేసుకోండి, లేదు ఈ రుద్రబాబు అనుకుంటే ఓటేస్తాం మానేయండి అతనికి. అంతేగాని అనవసరం గొడవలు పెట్టుకొని దీనిలా పెంచుకోకూడదు, కక్షలు పెంచుకోకూడదు. ఎవరిని నమ్ముకుని, ఇతను నమ్ముకుని మీ కూడా పారిపోతున్నాడు కదా, మీరు దొరికేస్తారు. అలాగే ఇతను నమ్ముకుని అధికారులు కూడా ఇప్పుడు ఓవరాక్షన్ చేయకూడదు. ఇంకా ఎన్నాళ్ళు మళ్ళీ అతనే వస్తాడో ఏమో భయపడో, లేకపోతే అతని మీద ఇష్టమో, లేదా డబ్బులు ఆశపడో చేసి ఉంటారు. అసలు ఆడే పోయి పారిపోయిన తర్వాత మీరేం చేస్తారు? కాబట్టి జాగ్రత్తగా ఎప్పుడు కూడా పద్ధతి దాటకుండా ఎవరి పనులు చేసుకుంటే రేపు వచ్చి వాళ్ళు కొంచెం వదిలేస్తారు. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.